Good afternoon, dear students. నిన్న క్లాస్లో మనము వాట్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని చెప్పుకున్నాం. ఇవాళ క్లాసుకు వెళ్ళే ముందు నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నామనే దాన్ని ఒకసారి రివ్యూ చేసిన తర్వాత ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. నిన్న క్లాస్లో హరిత విప్లవ పితామహుడుగా నార్మన్ బోర్లాంగ్ను మనం గుర్తించినట్టుగా చెప్పుకున్నాం. ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారిని భారతదేశ వ్యవసాయ గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా మనం చెప్పుకుంటున్నాం. గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రధానంగా 3 విషయాల్లో వ్యవసాయ రంగంలో మార్పుని తెచ్చింది. ఏమిటా మార్పు అంటే, ఒకటి వ్యవసాయానికి వాడే ఇన్పుట్స్, అంటే టెక్నాలజీ అయితే ఇన్పుట్స్ వాడుతున్నామో ఆ ఇన్పుట్స్లో మార్పు అనేది వచ్చింది. ఏ రకంగా అంటే, గతంలో కల్టివేట్ చేయడానికి పశువుల్ని ఉపయోగించి కట్టెనాగల ద్వారా మనము పొలాల్ని సేద్యం చేస్తే, ఇప్పుడు దాని ప్లేస్లో ట్రాక్టర్లు, అంటే ఆధునికమైనటువంటి యంత్రాలని కల్టివేబుల్లో మనం ఈరోజు వ్యవసాయ రంగంలో వాడుతున్నాం. ఇది గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మన దేశంలో వ్యవసాయ రంగం వచ్చేటువంటి కొత్త మార్పు. ఇదొకటి. రెండో మార్పు ఏంటంటే, నూతన వరి వంగడాల్ని వాడటం. దీన్నే మనము హైబ్రిడ్ సీడ్స్ గా మనం చెప్పుకుంటున్నాం. సో హైబ్రిడ్స్ లక్షణం ఏంటంటే, వితిన్ ది తక్కువ టైంలో ఎక్కువ ఈల్డ్ ఈ ఉత్పత్తి సాధ్యమవుతుంది వీటి ద్వారా. కాబట్టి మనం గతంలో వాడిన సాంప్రదాయక పంటలకి పక్క పెట్టి వాటి ప్లేస్లో ఈ నూతన వరి వంగడాలని మనము ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనము వాడటం అనేది రెండో మార్పుగా మనం చెప్పుకున్నాం. మూడోది వాటర్ టెక్నాలజీ. అంటే నీరు పంపింగ్ సిస్టంలో గతంలో పాత పద్ధతులు ఎలా ఉండే, సో ట్యాంకులు, చెరువులు, తర్వాత మోటా పద్ధతుల్లో నీరు సప్లై ఉండేది. కానీ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఎలక్ట్రికల్ పంప్స్ వాటి యొక్క వినియోగం అనేది మూడో మార్పుగా మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. గ్రీన్ రెవల్యూషన్ ఫేజెస్ని 2 రకాలుగా మనం చెప్పాము నిన్న క్లాస్లో. ఒకటి, ఫస్ట్ ఐఏడిపి ప్రోగ్రామ్ అని చెప్పాను, ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పాం. ఇది దేశవ్యాప్తంగా శాంపుల్గా ఒక 6 జిల్లాలు ఎంపిక చేసి ఆ స్టార్టింగ్ కార్యక్రమం 60-61లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇదే ప్రోగ్రామ్ని చాలా ఎక్స్టెన్సివ్లో, అంటే విస్తృతంగా 114-113 జిల్లాలు విస్తరిస్తూ దీన్ని సెకండ్ ఫేజ్లో ఈ ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. దీన్ని మనం ఏమన్నామంటే HYVP అని, హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అని మనం దీనికి పేరుగా ఈ పథకానికి పేరు పెట్టుకున్నాం. సో ఇది నిన్నటి క్లాస్లో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఎలాంటి మార్పులు వచ్చాయి దాని ద్వారా అనే విషయాలు నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. రైట్. ఇవాళ క్లాస్ సంబంధించి గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావము, దాని ఇంపాక్ట్ వ్యవసాయ రంగం మీద, ప్రత్యేకించి ఉత్పత్తి రంగం మీద దాని ప్రభావం ఎలా ఉంది అనేది ఇవాటి క్లాసులో మీకు చెప్పబోతున్నాను. దీనికి సంబంధించి ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు బూస్ట్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ సీరియల్స్, అంటే ఆహార ధాన్యాలు ప్రధానంగా మనకు
రెండు రకాలుగా మనము వాటిని చూస్తాం. అందులో ఒకటి కాయధాన్యాలు, రెండోది తృణధాన్యాలు. కాయధాన్యాలు అంటే వరి, గోధుమ ఇలాంటి పంటల్ని కాయధాన్యాలుగా చెప్తూ, తృణధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, వీటిని మొక్కజొన్నలు ఇలాంటి పంటల్ని మనము తృణధాన్యాలుగా చెప్పుకుంటాం. ఈ పంటల విషయంలో గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఉత్పత్తి అంటే వ్యవసాయ రంగంలో వచ్చిన ఉత్పత్తిని 3 సంవత్సరాలు ప్రధానంగా బేస్గా తీసుకొని ఇక్కడ టేబుల్ ఒకటి మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి ఫస్ట్ బేస్ ఇయర్ ఏంటంటే 1960-61 ఒక సంవత్సరం తీసుకున్నాము. తర్వాత 1991ని ఇంకొక ఇయర్ని మనము తీసుకుంటున్నాము. లాస్ట్గా 2014 and 15 ఇయర్గా మనము తీసుకొని ఈ 3 ఇయర్లలో ఈ మన యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం వల్ల ఎలా ఉంది అనేది మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో రైస్ని మనం పరిశీలన చేస్తున్నాం. రైస్ సంబంధించి మనకు అంటే గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభం అంటే 60-61 కాలంలో ఎంత ఉత్పత్తి దేశవ్యాప్తంగా అవుతుంది అనేది చూస్తున్న ఆ డేటా మనం చూసినట్లయితే కేవలము 35 మిలియన్ టన్స్ 35 మిలియన్ టన్స్ మాత్రమే 61 నాటికి మన దేశంలో ఆ రైస్ యొక్క ఉత్పత్తి అనేది ఉంది. ఇది ఫస్ట్ మనం బేసికల్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ డేటా మొత్తం కూడా మిలియన్ టన్స్ లో మొత్తంగా ఈ ఇన్ఫర్మేషన్ ని చెప్తున్నాను. ఇది మీరు గమనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. తర్వాత 1991 నాటికి రైస్ యొక్క ఉత్పత్తి ఎంత పెరిగిందంటే 35 మిలియన్ టన్నులు 60-61లో ఉంటే 1991 నాటికి మన ఈ రైస్ యొక్క ఉత్పత్తి 75 మిలియన్ టన్స్ కు పెరిగింది. 75 మిలియన్ టన్స్ పెరిగిందంటే నియర్లీ ఎంత అవుతుంది? ఒక 30 ఇయర్స్ అనమాట. 60 నుండి 90 అంటే 30 ఏళ్ల కాలంలో రైస్ లో వచ్చినటువంటి ఉత్పత్తి మనకు దాదాపుగా అప్పుడు 35 మిలియన్ టన్స్ ఉంటే ఇప్పుడు 75 మిలియన్ టన్స్ కు అంటే ఆ సగం కంటే ఎక్కువగా ఈ యొక్క రైస్ ఉత్పత్తిలో ఈ మార్పును మనము చూస్తున్నాం. లాస్ట్గా 2014-15 ఆ ఇయర్లో రైస్ యొక్క ప్రొడక్షన్ ఎంత అంటే 105 మిలియన్ టన్స్ అంటే 105 మిలియన్ టన్స్ కు మన దేశంలో రైస్ ఉత్పత్తి అనేది ప్రజెంట్గా ఉంది. అంటే 35 మిలియన్ టన్ నుంచి 14 and 15 నాటికి మనకు 105 మిలియన్ టన్స్ కు రైస్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరిగింది. అంటే 60 నుండి 40 ప్లస్ ఇది 15 అంటే ఒక 55 ఏళ్ల కాలంలో అంటే ఒక 55 ఏళ్ల కాలంలో రైస్ లో వచ్చిన మార్పు 35 మిలియన్ల నుండి మనము 105 మిలియన్ టన్స్ కు మన రైస్ యొక్క ప్రొడక్షన్ పెరిగింది. అంటే దాదాపుగా 3 రెట్లు వ్యవసాయ ఉత్పత్తిలో మార్పు గ్రోత్ ఉన్నట్టుగా మనకి ఈ డేటా తెలుపుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రెండవది క్రాప్ ఏంటంటే వీట్ అంటే గోధుమల పరిస్థితి చూసినట్లయితే మనకు 60-61 కాలములో అంటే గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభ కాలంలో ఎంత ఉంది అంటే జస్ట్ ఓన్లీ 11 మిలియన్ టన్స్ గోధుమల ఉత్పత్తి 60-61 కాలంలో ఉన్నది ఎంతంటే జస్ట్ 11 మిలియన్ టన్స్ మాత్రమే. అదే గోధుమల ఉత్పత్తి 1991 నాటికి ఎన్ని టన్స్ పెరిగింది అంటే దాదాపుగా 55 మిలియన్ టన్స్ పెరిగింది. 55 మిలియన్ టన్స్ కు ఇంక్రీజ్ అయింది గోధుమల ఉత్పత్తి. అంటే 30 ఏళ్ల కాలంలో పెరిగిన మార్పు ఎంత అంటే 11 నుంచి 55 అంటే 4 టైమ్స్ ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే కంపేర్ టు మన రైస్ తో కంపేర్ చేసినట్లయితే రైస్ కేవలము ఈ కాలంలో
డబల్ మాత్రమే కాగలిగింది. అంటే 35 నుండి 75 మాత్రమే జస్ట్ అటు ఇటుగా కాగలిగింది. కానీ వీటి యొక్క గ్రోత్ రేట్లో చాలా స్పీడ్ మనకు ఆ గ్రోత్ రేట్ కనబడుతూ ఉంది. 11 మిలియన్ టన్స్ ఉన్నటువంటి గోధుమ ఉత్పత్తి 91 నాటికి 55 మిలియన్ టన్స్ పెరిగింది. అంటే 4 టైమ్స్ గోధుమ ఉత్పత్తి పెరిగింది. అది 14 and 15 నాటికి ఎంత అంటే 89 మిలియన్ టన్స్. సో కంపేర్ టు రైస్తో కంపేర్ చేసినప్పుడు గోధుమ ఉత్పత్తిలో వృద్ధి రేటు అంటే ఉత్పత్తి యొక్క వృద్ధి రేటు అనేది మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మనం చాలా ఈ గ్రీన్ రెవల్యూషన్ తెచ్చిన మార్పులలో ఈ పాయింట్ని మనం మన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే 55 ఏళ్ల కాలంలో 11 మిలియన్ టన్స్ నుండి గోధుమ ఉత్పత్తి 89 మిలియన్స్ కు పెరగటం అంటే దాదాపుగా అది 6-7 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. 7 టైమ్స్, నియర్లీ 6 to 7 టైమ్స్ గోధుమ ఉత్పత్తిలో గమనీయమైనటువంటి గ్రోత్ రేట్ మనకు గోధుమ ఉత్పత్తిలో కనబడుతుంది. తర్వాత ఇతర సీరియల్స్ కూడా మనకు ఉన్నాయి. వాటిని ఇక్కడ నేను డేటాలో తీసుకోలేదు. కానీ ఇన్క్లూడ్ చేసుకున్నట్లయితే అంటే వీటు, తర్వాత రైసు, తర్వాత మైజా, జావరు, తర్వాత అదర్ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంబైన్ చేస్తూ మనకు డేటాని టేబుల్లో చూసాం, పరిశీలించాం. ఈ టేబుల్లో ఏముందంటే 61 నాటికి మొత్తం ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తులు సీరియల్స్ యొక్క ప్రొడక్షన్ 69 మిలియన్ టన్స్. అంటే అన్ని వీటు, రైస్, మైజా, ఆల్ అదర్ టైప్స్ ఆఫ్ సీరియల్స్ మొత్తం కలిపితే మనకు 60-61 నాటికి ఉన్న మొత్తం టోటల్ ప్రొడక్షన్ ఎంత అంటే 69 మిలియన్ టన్స్ గా మనకు డేటా ఉన్నది. రైట్. అది 1991 నాటికి మొత్తం సీరియల్స్ యొక్క ప్రొడక్షన్ అంటే 162 మిలియన్ టన్స్ కు పెరిగింది. రైట్. తర్వాత 2014 and 15 నాటికి అంటే లేటెస్ట్ డేటా ఇది. ఈ డేటా నాటికి మొత్తం సీరియల్స్ యొక్క ప్రొడక్షన్ మనకు ఎంత ఉందంటే 236 మిలియన్ టన్స్. 14 and 15 నాటికి మొత్తం ఆహార ధాన్యాల్లో ఈ సీరియల్స్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే 236 మిలియన్ టన్స్ కు పెరిగినట్టుగా మనకి డేటా కనబడుతుంది. ఇది రైసు, వీటు, మైజా, జావర్, తర్వాత రాగి, అదర్ టైప్ ఆఫ్ ఏవైతే మనకు సీరియల్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ సంబంధించినటువంటి డేటా మనకు ఇది అందుబాటులో ఉంది. తర్వాత పల్సెస్ సంబంధించి, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. సో మనకు చాలా టైప్స్ మనకు ఆ పల్సెస్ మన దేశంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్ మనం కలిపి ఆ డేటా కూడా మనం ఇక్కడ చూద్దాం. 1960-61లో మనకు ఈ పల్సెస్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉందంటే 13 మిలియన్ టన్స్. 13 మిలియన్ టన్స్. రైట్. 1991 నాటికి ఈ పల్సెస్ ప్రొడక్షన్ లో గ్రోత్ ఎంత పెరిగింది అంటే జస్ట్ 14 మిలియన్ టన్స్. ఇది చాలా మనం ఈ డేటాని మనం మన మైండ్ లో ఉంచుకోవాలి. అంటే 13 మిలియన్ నుండి 91 నాటికి అది కేవలము 14 మిలియన్లకు పెరిగింది. అంటే మొత్తం 30 ఏళ్ల కాలంలో పెరిగినటువంటి పల్సెస్ యొక్క ఎంత ఉత్పత్తి అంటే జస్ట్ 1 మిలియన్ టన్స్ మాత్రమే. 1 మిలియన్ టన్స్ మాత్రమే. రైట్. తర్వాత 14 and 15 నాటికి ఎంత పల్సెస్ లో ప్రొడక్షన్ వచ్చింది అంటే జస్ట్ 17 మిలియన్ టన్స్. అంటే 91 to 14 అంటే నియర్లీ ఒక 25 ఇయర్స్ కాలంలో
25 years కాలంలో పెరిగింది ఎంత అంటే జస్ట్ 3 million tons. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ డేటా మనకు ఏం చెప్తా ఉందంటే గ్రీన్ డివల్యూషన్ యొక్క ఇంపాక్ట్ అనేది పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దాని యొక్క దానిది ప్రభావం ఏమి లేనట్టుగా మనకు ఈ డేటా మనకు తెలియజేస్తుంది. 13 నుంచి జస్ట్ 14 అంటే ఒక 70, 60, 50, 60 ఏళ్ల కాలంలో 60 ఏళ్ల కాలంలో పెరిగింది ఎంత అంటే జస్ట్ 4 million tons మాత్రమే. అంటే చాలా తక్కువ వృద్ధి రేట్లో ఈ పల్సెస్ యొక్క ప్రొడక్షన్ అనేది మనకు ఇక్కడ డేటా మనకు కనబడతా ఉంది. సో ఇందువల్ల ఒక సమస్యను కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ఆరోగ్యకరంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలంటే అతని ఆహారంలో పప్పు ధాన్యాల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు మాంసం కృత్తులు అనేటటువంటి లభించే ప్రధానంగా పప్పుల ద్వారా మాత్రమే మనకు ఈ ప్రోటీన్ అనేది మనకు బాగా లభిస్తుంది. సో అంటే ఆహారంలో పప్పులు చాలా కీలక భాగంగా ఉన్నప్పుడు మనకు 60లోనే ఎక్కువగా ప్రొడక్షన్ మనకు ఉన్నట్టు కనబడతా ఉంది. ఆ తర్వాత 91 తర్వాత 14 and 15 చూసినప్పుడు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పెద్దగా ఎక్కువ గ్రోత్ ఏమాత్రం కూడా కనబడట్లేదు. రెండో వైపున జనాభా అనేది మనకు బాగా పెరుగుతా ఉంది. సో దీంతో కంపేర్ చేసినప్పుడు తలసరి హెడ్ అంటే సగటు పప్పు ధాన్యాల వినియోగం భారతదేశంలో ఈ గ్రోత్ చూసినప్పుడు బాగా తగ్గిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇది ఒక రకంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి కండిషన్ గా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి పప్పు ధాన్యాలు చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యానికి, మనిషి ఆరోగ్యంగా ఉండే విషయానికి. కాబట్టి దీన్ని మనం అట్లా చూద్దాం. ఇప్పుడు డేటాలో అంటే మొత్తం అంటే రైస్, వీట్, అదర్ సీరియల్స్ అండ్ పల్సెస్ ఈ మొత్తం కలుపుకొని మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏదైతే మనం అంటున్నామో దాంట్లో వచ్చినటువంటి మార్పుల్ని టోటల్ గా మనం ఇప్పుడు చూద్దాం. 1961లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంతంటే 82 million tons. 82 million tons, రైట్. అది 1991 నాటికి ఎంత పెరిగిందంటే 176. సో ఈ గ్రోత్ రేట్లో ప్రధానంగా మనకు రెండు బాగా మనకు అవి డామినేట్ చేస్తా ఉన్నాయి మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో. ఏంటో డామినేట్ చేస్తుంది అంటే ఒకటి వీట్లో బాగా గ్రోత్ ఉంది, అది చెప్పుకున్నాం ఆల్రెడీ. రెండోది రైస్ లో. కాబట్టి ఆహార ధాన్యాల్లో మేజర్ కాంపోజిషన్ ఈ రెండే డామినెంట్ గా మనకు ఉంది. కాబట్టి ఈ టోటల్ ఫుడ్ గెయిన్స్ లో వచ్చినటువంటి ఆ నంబర్ ఇంక్రీజ్ లో ప్రధానంగా మన మైండ్ లో ఏముండాలంటే రైస్ అండ్ వీట్ ఎక్కువ భాగం ఉన్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత అటు 14 and 15 ఈ 14 and 15 నాటికి మొత్తం ఫుడ్ గెయిన్స్ యొక్క ప్రొడక్షన్ యొక్క టోటల్ ఎంతంటే 253 or 252. భారతదేశంలో ఎట్ ప్రెసెంట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్స్ ఉంది అంటే మనకు అబౌట్ 250 అని చెప్పుకోవాలి. ఒక అప్రాక్సిమేట్లీగా అంటే 252 and 253 అంటే ఆ రేంజ్ లో ఉన్నట్టుగా మన డేటాని మనము పరిగణలోకి తీసుకోవాలి. సో ఏది ఏమైనా గ్రీన్ రివల్యూషన్ ప్రారంభమైన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకు బాగా పెరిగినట్టుగా మనకు ఈ డేటా మనకు సమాచారాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి ఆ ఆహార ఉత్పత్తిలో దాని పాత్ర చాలా అద్భుతంగానే ఉన్నట్టుగా మనము గుర్తించాలి. ఇక్కడ రెండవ టేబుల్ ఒకటి మనం ఇక్కడ తయారు చేసుకున్నాం. ఏంటి రెండో టేబుల్ అంటే ఎస్పెషల్లీ ఇందాక చెప్పే ఆల్రెడీ మీకు వీటు తర్వాత రైస్ లోనే మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది
చాలా వేగవంతంగా ఉంది అనే మాట ఇంతకు చెప్పాను. ఆ రెండింటి మధ్య కూడా కంపారిజన్ ఒక టేబుల్ తయారు చేసాం మనం. ఈ టేబుల్ ని తయారు చేస్తున్నప్పుడు ప్రధానంగా రెండు మన ఫుడ్ గెయిన్ తీసుకున్న, ఒకటి రైస్, రెండు వెయిట్. థర్డ్ పాయింట్ లో పర్సెంట్ ఆఫ్ వీట్ టు రైస్, అంటే మొత్తం దాంట్లో వీట్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా మనకు డేటాలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇయర్ వైజ్ గా వచ్చినప్పుడు మొత్తం చాలా ఇయర్స్ మనకు డేటా ఉంది, కానీ కొన్ని సెలెక్టివ్ గా కొన్ని ఇయర్స్ ఇక్కడ టేబుల్లో తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ 1960-61 ఇదొక ఇయర్. తర్వాత ఇంకొక ఇయర్ ని 1980-81 ఇదొక ఇయర్. తర్వాత ఇంకొక సంవత్సరం మనకు 2006 and 2007 ఆ ఇయర్ ని తీసుకున్నాను. లాస్ట్ గా 2014 and 2015 ఇయర్ ని కూడా ఇక్కడ డేటా మన టేబుల్లో ఈ యొక్క ఇయర్ వైజ్ గా ఈ రైస్ వీట్ లో ప్రొడక్షన్ లో వీటి యొక్క పర్సంటేజ్ ఎంత, పర్సంటేజ్ మొత్తం ఈ రెండు విషయాలలో వీటి యొక్క పర్సంటేజ్ ఎంత అనే డేటాని ఇక్కడ చూడటం అనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. రైస్ ప్రొడక్షన్ మనకు 60-61 లో రైస్ ప్రొడక్షన్ సో ఎంత ఉందంటే 35 మిలియన్ టన్స్ గా ఉంది. అదే వీట్ ప్రొడక్షన్ మనకు ఇంతకుముందు చెప్పే ఆల్రెడీ మనకు అది 11 మిలియన్ టన్స్ గా ఉంది. ఆ టైంలో మొత్తం ఈ రెండిట్లలో సో వీటి యొక్క పర్సంటేజ్ ఎంత అంటే ఆ టైం నాటికి 60-61 నాటికి వీటి యొక్క పర్సంటేజ్ 31% గా ఉంది. అంటే రిమైనింగ్ నియర్లీ 70%. సో అది మనకు సో రైస్ ప్రొడక్షన్ గా మనం ఆనాటికి ఉన్నటువంటి ఇది పర్సంటేజ్ లెక్క. తర్వాత 80-81 నాటికి రైస్ ప్రొడక్షన్ అనేది మనకు 54 మిలియన్ టన్స్ కు పెరిగింది. 54 మిలియన్ టన్స్ కు పెరిగింది. అదే వీటి యొక్క ప్రొడక్షన్ మనకు 36 మిలియన్ టన్స్ పెరిగింది. అంటే 11 నుంచి 36 మిలియన్ కు మనకు వీట్ ప్రొడక్షన్ అనేది ఈ 80-81 నాటికి ఉన్నటువంటి మార్పు. సో కాబట్టి ఈ 81 లో మొత్తం వీట్ అండ్ రైస్ లో కంపేర్ చేసినప్పుడు వీటి యొక్క పర్సంటేజ్ ఎంత అన్నప్పుడు వీట్ పర్సంటేజ్ 67% పెరిగింది. అంటే 31% నుండి వీట్ ప్రొడక్షన్ అనేది మనకు 80-81 నాటికి దాని యొక్క మొత్తం ఈ ఆహారం ఈ రెండు క్రాప్స్ లలో 87% కు పెరిగింది. నెక్స్ట్ 2006 and 2007 ఈ ఇయర్ నాటికి రైస్ ప్రొడక్షన్ 93 మిలియన్ టన్స్ గా ఉంది. 93 మిలియన్ టన్స్ గా ఉంది. ఇదే వీట్ ప్రొడక్షన్ ఆ ఇయర్ నాటికి దాని యొక్క ప్రొడక్షన్ యొక్క ఎంత అంటే 75 మిలియన్ టన్స్. 75 మిలియన్ టన్స్. అంటే ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు ఈ రెండిట్లలో వీటి యొక్క షేరు ఎంత అంటే 6-7 నాటికి 2006 and 2007 నాటికి 84% ఇంక్రీజ్ అయింది. సో మనకు 14-15 లో కూడా సేమ్ మనకు అది 84 నుండి 85% కు దీని యొక్క పర్సెంట్ అనేది ఒక 1% ఇంక్రీజ్ మన డేటా కనబడుతూ ఉంది. అంటే ఈ టేబుల్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే మొత్తం ఫుడ్ గెయిన్స్ లో కూడా వీటి యొక్క గ్రోత్ రేట్ లో చాలా స్పీడ్ అయినటువంటి వేగవంతమైనటువంటి గ్రోత్ రేట్ మనకు వీటు ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసినట్టుగా మనకి ఈ డేటా తెలియజేస్తుంది. అంటే మొత్తం ఈ రెండు క్రాప్స్ లలో 85% రేషియోతో వీట్ అనేది ఉంది. కాబట్టి గ్రీన్ రివల్యూషన్ అంటే నథింగ్ బట్ వీట్ రివల్యూషన్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే డేటా మనకు అక్కడ ఆ సమాచారాన్ని ఇస్తుంది. అంటే ఇది ఏదో కాదు, గ్రీన్ రివల్యూషన్ అంటే ప్రధానంగా గోధుమ ఉత్పత్తి ప్రధానంగా అంటే గ్రీన్ రివల్యూషన్ యొక్క
మొత్తం దాని యొక్క లక్షణం అంతా కూడా ఏ పంటలో మనం బాగా చూస్తున్నామంటే ఎస్పెషల్లీ వీటిలో చూస్తున్నాం. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రొడక్షన్ విషయానికి వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పాను పల్సెస్ ప్రొడక్షన్ కంపేర్ టు అదర్ క్రాప్స్ కానీ తర్వాత 60-61లో దానికి ఉన్న అప్పటికే ఉన్న ప్రొడక్షన్ మనం కంపేర్ చేసినప్పుడు దాదాపుగా పల్సెస్ యొక్క ప్రొడక్షన్ అనేది దాదాపుగా స్టాగ్నెంట్ గానే మనకు ఉన్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. రైట్, ఒకవైపు పాపులేషన్ పెరుగుతూ ఉంది, రెండో వైపు పల్సెస్ యొక్క ప్రొడక్షన్ మనకు చాలా తక్కువగా పెరుగుతున్నట్టుగా మనకు ఈ టేబుల్ డేటా మనకు ఇస్తుంది మిత్రులారా. ఇవి ఇప్పుడు ఇంత ముందు క్లాస్లో ఈ క్లాస్లో ఫస్ట్ మనము మొత్తం సీరియల్స్ యొక్క ప్రొడక్షన్ ఎట్లా మారింది, ఏం సంగతి, ఎన్ని మిలియన్ టన్స్ పెరిగింది ఒక టేబుల్లో చూసాను. ఈ టేబుల్లో 2 క్రాప్స్ అంటే వీటు రైస్ యొక్క దాంట్లో వీటి యొక్క పర్సంటేజ్ ఏమిటి అనే దాన్ని ఈ టేబుల్లో మనము పరిశీలన చేశాము. నెక్స్ట్ పరిశీలన ఏంటంటే ఇంకొక టేబుల్ మనకు ఉంది. ఆ టేబుల్ ఏంటంటే ఎస్పెషల్లీ కమర్షియల్ క్రాప్స్ సంబంధించి. సో కమర్షియల్ క్రాప్స్ అంటే మనకు తెలుసు కాటన్, జూట్, షుగర్ కేన్, మిర్చి, చిల్లీ, సో ఇలాంటి టొబాకో, టీ, సో ఈ మొత్తం కూడా మనకు కమర్షియల్ క్రాప్స్ గా మనము ఆ క్రాప్స్ ని పరిగణిస్తున్నాము. ఈ క్రాప్స్ విషయంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వాటి ఉత్పత్తిలో వచ్చిన మార్పులు ఏమిటి అనేది కూడా మనం ఇక్కడ టేబుల్లో మనం పరిశీలన చేయాలి. ఇక్కడ కూడా నేను మొత్తము 4 years ప్రధానంగా బేస్ ఇయర్ లాగా చూసి ఇక్కడ డేటాని మనం ఈ టేబుల్లో విశ్లేషణకు తీసుకున్నాను. ఒకటి యాజ్ ఈజ్ గా ఒక ఇయర్ 60-61 అది బేస్ ఇయర్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ తీసుకున్న డేటా ఏంటంటే 1991 అనేది ఇంకో ఇయర్ గా తీసుకున్నాను. థర్డ్ గా 1999-2000 ఒక ఇయర్ గా తీసుకున్న. లాస్ట్ వన్ ఏంటంటే 13 and 14. ఈ 4 ఈ డేటా ఇయర్ల సందర్భంగా మనకు కమర్షియల్ క్రాప్స్ యొక్క గ్రోత్ యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనకి టేబుల్లో ఉన్నది విద్యార్థులారా. అది ఇప్పుడు మీకు వివరణ చేస్తాను. ముఖ్యంగా ఆయిల్ సీడ్స్ చెప్పడం మర్చిపోయాను. ఆయిల్ సీడ్స్ కూడా కమర్షియల్ క్రాప్సే. సో ఆయిల్ సీడ్స్ సంబంధించి మనకు 60-61లో ఈ ఆయిల్ సీడ్స్ యొక్క ఉత్పత్తి ఎంతంటే 7 million tons. 7 million tons. అది ఆయిల్ సీడ్స్ యొక్క ఉత్పత్తి 1991 నాటికి ఎంత పెరిగిందంటే 17 నుండి 19 million tons కు పెరిగింది. అంటే మనకు ఒక 30 ఏళ్ల కాలంలో వచ్చిన ఉత్పత్తిలో అంటే దాదాపుగా 2.5% ఇంక్రీజ్ అయింది. 3% కాదు, 2.5% ప్రొడక్షన్ లెవెల్ ఈ ఆయిల్ సీడ్స్ విషయంలో మనకు పెరిగినట్టుగా ఇక్కడ డేటా మనకు చెప్తా ఉంది. తర్వాత 1999 and 2000 నాటికి ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ యొక్క ఎంత అంటే సో 21 million tons. 21 million tons. అదే 13-14 నాటికి 2013-14 నాటికి ఎంత పెరిగింది ఇటు ఉత్పత్తి అంటే 33 million tons కు పెరిగింది. 33 millions. సో 33 millions కు మనకు మన దేశంలో ఆయిల్ సీడ్స్ యొక్క ఉత్పత్తి అంటే మొత్తం 65 ఏళ్ళు 50-65 ఏళ్ల మధ్య కాలంలో 17 నుండి 33 అంటే 4 times మాత్రం ఇక్కడ మనకు ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ లో ఇంక్రీజ్ ఉన్నట్టుగా మనకు ఈ డేటా మనకు తెలియజేస్తా ఉంది. ఇది
ఆయిల్ సీడ్ సంబంధించినటువంటి డేటా. రెండోది షుగర్ కేన్. షుగర్ కేన్ సంబంధించిన దాంట్లో 1960-61లో ఎంత ఉందంటే, సో 110 అంటే 110 టన్స్, మిలియన్ టన్స్, 110 మిలియన్ టన్స్ కి మనకు షుగర్ కేన్ ఉత్పత్తి అనేది మనకు 60-61 నాటికి ఉన్నటువంటి డేటా. అది 1991 నాటికి షుగర్ కేన్ ఉత్పత్తి 254 మిలియన్ టన్స్ పెరిగింది. 254 మిలియన్ టన్స్ కు పెరిగింది. అంటే అర్థం ఏమిటి అంటే ఆఫ్ అంటే 2 టైమ్స్, అంటే అప్పుడు 110 నుంచి 254 అంటే డబల్ అయింది. డబల్ కంటే కొంచెం ఎక్కువగా మనకు షుగర్ కేన్ ప్రొడక్షన్ యొక్క మనకు డేటా మనకు తెలియజేస్తా ఉంది. 1999-2000 నాటికి షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎంత అంటే 299 అంటే నియర్లీ 300 మిలియన్ టన్స్ కి పెరిగింది. రైట్. సో 13 and 14 ఈ సంవత్సరం నాటికి షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎంత అంటే 350 మిలియన్ టన్స్ కి పెరిగింది. 350 మిలియన్ టన్స్ అంటే మొత్తం ఈ 55-60 ఇయర్స్ కాలంలో షుగర్ కేన్ లో వచ్చినటువంటి ఉత్పత్తిలో ఉన్నటువంటి మార్పు 3 టైమ్స్ ఇంక్రీజ్ అయినట్టుగా మనకు ఈ క్రాప్ లో మనకు దాని డేటా మనకు విషయాల్ని తెలుపుతుంది. రైట్. నెక్స్ట్ కాటన్ సంబంధించి 60-61 నాటికి కాటన్ యొక్క ఉత్పత్తి ఎంత అంటే 6 మిలియన్ బేల్స్. 6 మిలియన్ బేల్స్. సో కాటన్ ఉత్పత్తి 60-61 నాటికి ఉన్నటువంటి ఈ కాటన్ యొక్క ఉత్పత్తి అది. అదే కాటన్ ఉత్పత్తి 1991 నాటికి అది ఎంత పెరిగిందంటే 10 మిలియన్ బేల్స్ కు పెరిగింది. 10 మిలియన్ బేల్స్ కు కాటన్ ఉత్పత్తి అనేది పెరిగింది. తర్వాత 1999-2000 నాటికి ఎంత ఉందంటే కాటన్ యొక్క ప్రొడక్షన్, సో 12 మిలియన్ బేల్స్. 12 మిలియన్ బేల్స్. అది 2013 and 14 నాటికి ఎంతకు ఇంక్రీజ్ అయింది అంటే 37 మిలియన్ బేల్స్ కు ఇంక్రీజ్ అయింది. అంటే కాటన్ ఉత్పత్తి 6 మిలియన్ బేల్స్ నుండి 60-61లో 6 మిలియన్ బేల్స్ నుండి 13-14 నాటికి 37 మిలియన్ బేల్స్ కు పెరిగింది. అంటే సో 6 టైమ్స్, అంటే కాటన్ ఉత్పత్తిలో గ్రోత్ ఎంత ఉందంటే 6 టైమ్స్ కాటన్ యొక్క ప్రొడక్షన్ అనేది దీని యొక్క పెరిగినట్టుగా మనకు డేటా మనకు కనబడుతూ ఉంది. 6 టైమ్ అంటే పర్వాలేదు, కంపేర్ టు ఆయిల్ సీడ్స్ తో పోల్చినప్పుడు, తర్వాత మనకు షుగర్ కేన్ తో పోల్చినప్పుడు కాటన్ యొక్క ప్రొడక్షన్ లో గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. రైట్. తర్వాత జూట్ సంబంధించి జనపనార, దీనికి సంబంధించి 2060-61 ఆ టైం నాటికి ఎంత జూట్ ప్రొడక్షన్ ఉందంటే 4 మిలియన్ బేల్స్. అంటే జస్ట్ 4 మిలియన్ బేల్స్ మాత్రమే జూట్ ఉత్పత్తి మనకు 60-61లో ఉన్నటువంటి ప్రొడక్షన్ యొక్క డేటా అది. అది 1991 నాటికి ఎంత పెరిగిందంటే 8 మిలియన్ బేల్స్ పెరిగింది. డబల్ అయింది. 30 ఏళ్ల కాలంలో డబల్ జూట్ ఉత్పత్తి అనేది మనకు అయినట్టుగా డేటా మనకు చెబుతుంది. తర్వాత 1999-2000 ఈ ఇయర్ నాటికి జూట్ యొక్క ఉత్పత్తి 11 మిలియన్ బేల్స్ కు పెరిగింది. అటు తర్వాత సో 2013 and 14 నాటికి దాని ఉత్పత్తి ఎంత అంటే
అది 12 మిలియన్ బేల్స్. సో కంపేర్ టు కాటన్ తో మనము జూట్ ని కంపేర్ చేస్తే అది 6 times ఇంక్రీజ్ అయితే ఈ మొత్తం కాలంలో ఇది జస్ట్ 3 times మాత్రమే ఇంక్రీజ్ అయింది. అంటే జూట్ యొక్క ఉత్పత్తి అనేది కాటన్ తో కంపేర్ చేసుకున్నప్పుడు దాని ఉత్పత్తి యొక్క వృద్ధి రేటు అనేది దాంట్లో సగం మాత్రమే మనకు ఈ డేటాలో కనబడుతూ ఉంది. సో లాస్ట్ కమర్షియల్ క్రాప్ ఏంటంటే ఇక్కడ పొటాటో. సో పొటాటో సంబంధించి 60-61 ఇయర్లో పొటాటో యొక్క ఉత్పత్తి ఎంత అంటే 3 మిలియన్ టన్స్. 3 మిలియన్ టన్స్. అదే పొటాటో ఉత్పత్తి 1991 నాటికి ఎంతకు పెరిగిందంటే 15 మిలియన్ టన్స్ పెరిగింది. 15 మిలియన్ టన్స్ కు పెరిగింది. అంటే ఈ 30 years కాలంలో 5 times ఇంక్రీజ్ అయింది. 5 times. అంటే అదర్ క్రాప్స్ తో కంపేర్ చేస్తే పొటాటో ఉత్పత్తి అనేది చాలా గణనీయమైన స్థాయిలో పెరిగినట్టుగా మనకు ఈ డేటా మనకు తెలియజేస్తా ఉంది. అదే 2000 నాటికి ఎంత ఉంది పొటాటో ఉత్పత్తి అంటే 25 మిలియన్ టన్స్. 25 మిలియన్ టన్స్ కు పొటాటో ఉత్పత్తి 2000 నాటికి పెరిగింది. లాస్ట్ డేటా ఏంటంటే 2013 and 14. 13 and 14 నాటికి సో పొటాటోలో వచ్చినటువంటి ఉత్పత్తి మొత్తం ఎంత అంటే 42 మిలియన్ టన్స్. సో 42 మిలియన్ టన్స్ అంటే నియర్లీ 12% ఇంక్రీజ్ అనమాట. 61 నాటికి తర్వాత 2013-14 నాటికి మనం ఈ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు పొటాటో ఉత్పత్తిలో ఆ రేషియోతో కంపేర్ చేసినప్పుడు ఎన్ని రేట్లు పెరిగిందంటే నియర్లీ 12 times, 13-14 times మనకు పొటాటో ఉత్పత్తి పెరిగింది. ఇది ఒక పాజిటివ్ సైన్. సో ఇతర కమర్షియల్ క్రాప్స్ తో పోల్చినప్పుడు బాగా వేగవంతమైన మార్పు ఈ 2 క్రాప్స్ లో ప్రధానంగా పొటాటోలో కనబడుతూ ఉంది, కాటన్ లో కనబడుతూ ఉంది. సో ఇది మనకు అంటే కమర్షియల్ క్రాప్స్ సంబంధించి సో వాటి యొక్క ప్రొడక్షన్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం వల్ల ఆ ప్రొడక్షన్ అనేది ఎట్లా మారుతూ ఉంది అంటే డేటా. జూట్ తో కంపేర్ చేసినప్పుడు కాటన్ లో ఉత్పత్తి ఎక్కువగా మనకు గ్రోత్ రేటు మనకి ఉంది. కానీ గత లాస్ట్ 20 years నుండి మన దేశంలో అగ్రేరియన్ క్రైసిస్ సంబంధించిన దాంట్లో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి క్రాప్ ప్రధానంగా కాటన్ ప్రొడక్షన్ పెరిగింది. కానీ అదే సమయంలో క్రైసిస్ కూడా వ్యవసాయ రంగ సంక్షోభం ప్రధానంగా ఆ సంక్షోభం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కండిషన్ కూడా ఉంది. అది ప్రధానంగా ఏ క్రాప్ లో అంటే మనకు ప్రధానంగా సో కాటన్ ప్రొడక్షన్ లో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారు. సో దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. సో అవి తర్వాత కాలంలో మనం వాటిని పరిశీలన చేద్దాం. సో ఇది కమర్షియల్ క్రాప్ సంబంధించి సో మనకు ఏమేమి ఇక్కడ ప్రొడక్షన్ లో మార్పులు జరిగాయి అని మనము సో వచ్చినప్పుడు ప్రధానంగా సిరిల్స్ సంబంధించిన దాంట్లో అంటే ఆహార ధాన్యాలకు సంబంధించిన దాంట్లో రైస్ ప్రధానంగా వీటు అనేవి ఎక్కువగా ప్రొడక్షన్ గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం వల్ల ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నట్టు మనకు డేటా మనం చెప్పుకున్నాం. ఆ రైస్ కంటే కూడా వీటి ప్రధానంగా ఎక్కువ ప్రొడక్షన్ వీటిలో సాధ్యమైనట్టుగా మనము ఆ టేబుల్లో మనము చూసాం. తర్వాత ఈ కమర్షియల్ క్రాప్స్ వచ్చినప్పుడు పొటాటో ప్రధానంగా ఎక్కువ ప్రొడక్షన్ మనం ఉన్నట్టుగా ఈ డేటా మనం చూసాం. ఆ తర్వాత ప్లేస్ లో కాటన్ మనకు ప్లేస్ ఉంది. ఇది ఉత్పత్తి సంబంధించి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి కానీ కమర్షియల్ క్రాప్స్ ఉత్పత్తి కానీ గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు వచ్చింది అంటానికి ఉన్నటువంటి సమాచారము ఇది ఈ రోజు క్లాసుగా
మీకు చెప్పాను విద్యార్థులారా. రేపటి క్లాస్లో అదర్ ఇంపాక్ట్స్ ఏంటి, ఇతర ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఇంకా ఎలాంటి ప్రభావాలు ఈ హరిత విప్లవం వల్ల ప్రారంభం జరిగాయి అనేది క్లాసు రేపు మీకు ఆ క్లాసు ఉంటుంది. సో ఇంతవరకు మీరు ఈ క్లాసు విన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు క్లాసుని ముగిస్తూ